అండి అందరూ నమస్కారం. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. యాక్చువల్‌గా నాకు 2, 3 హెచ్-1బీ రిలేటెడ్ వీడియోస్‌కి 2 జాబులు చేస్తున్నారంట. ఎలా చేయొచ్చు? చేయొచ్చా? దాని గురించి డీటెయిల్స్ కావాలని చెప్పి కొంతమంది అడిగారు. తర్వాత చాలామంది కామెంట్స్‌లలో ఏంటంటే, నాకు తెలిసినోడు 4 జాబులు చేస్తున్నాడు. నాకు తెలిసినోడు 3 జాబులు చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ఏంటి? అని చెప్పి అడిగాడు. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో హెచ్-1బీ వాళ్ళు గాని, హెచ్-4 వాళ్ళు గాని, ఓపీటీ వాళ్ళు గాని మల్టిపుల్ జాబ్స్ చేయొచ్చా? చేస్తే లీగల్‌గా ఎలా చేయాలి? ఇల్లీగల్‌గా చేస్తే ఏం జరుగుతది? అనేది డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. నా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్క లైక్ అండి. జస్ట్ కింద అలా నొక్కారనుకోండి వీడియో కొంచెం ఎక్కువ మందికెళ్తది. జస్ట్ నొక్కడంలో పోయేదేం లేదు కదా! ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కదా! ప్లీజ్ ఓకే. నొక్కేయండి. ఇంక మన టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. హెచ్-1బీ మీద మల్టిపుల్ జాబ్స్ చేయొచ్చా? యెస్. చేయొచ్చు. లీగల్‌గా చేయొచ్చా? యెస్. చేయొచ్చు. కానీ దానికి ఉన్నటువంటి రూల్ ఏదైతే ఉందో అది మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయితే లీగల్‌గా చేయొచ్చనమాట. సో, రీసెంట్‌గా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కి 8 అవర్స్ జాబ్ చేస్తూ ప్రైవేట్ కాంట్రాక్ట్ చేసుకుంటున్నటువంటి ఒక అతనికి జనరల్‌గా అతన్ని చార్జ్ చేశారు. ఇంకా అంటే శిక్ష అయితే ఖరారు కాలేదు కానీ అతనికి ఫండ్స్ మిస్‌యూజ్ చేశారనే పేరు మీద ఆయన మల్టిపుల్ జాబ్స్ చేస్తున్నాడని చెప్పేసి అతనికి మన కేసయితే పెట్టారు. సో, నెక్స్ట్ ఇప్పుడు మీరు మల్టిపుల్ జాబ్స్ కనుక హెచ్-1బీ మీద ఉండి చేయాలి అంటే మీకు కాంకరెంట్ హెచ్-1బీ పిటిషన్ అనేది ఉండాలన్నమాట. సో, మీకు సేమ్ ఎంప్లాయర్ దగ్గర వేరే ప్రాజెక్ట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రాజెక్ట్‌లో ఆల్రెడీ చేస్తున్నారు ఒక కంపెనీకి. అదే కన్సల్టెంట్ దగ్గర ఇంకొక ప్రాజెక్ట్ ఉంది. వేరే కంపెనీకి చెయ్యాలి. సో, అయినా సరే మీరు కాంకరెంట్ హెచ్-1బీ అనేది ఫైల్ చేసి మీరు దాన్ని I-129 అప్లికేషన్ ఫార్మ్‌లో 5థ్ పేజ్‌లోనే ఎక్కడో ఉంటదది. పార్ట్ టైమ్ అని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లేదు మీరు ఎక్స్‌ట్రా నంబర్ ఆఫ్ అవర్స్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ అవర్స్ అనేది మీరు దాంట్లో ఫార్మ్‌లో మెన్షన్ చేయాలన్నమాట. అంటే క్లియర్‌గా ఈ కంపెనీ ఏలో నేను ఈ హెచ్-1బీలో ఈ జీతంలో ఈ పొజిషన్‌లో పనిచేస్తున్నా. నెక్స్ట్ కంపెనీ బిలో ఈ హెచ్-1బీలో ఈ పొజిషన్‌లో ఇంత జీతంలో పనిచేస్తున్నా అని ఆ ఎంప్లాయర్ అప్లై చేయాలన్నమాట. సో, ఇది ఇలాగా మీకున్నటువంటి 2 మీ జాబులకి పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవ్వాలి. నంబర్ ఆఫ్ అవర్స్ మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మీరు లీగల్‌గా తీసుకునేటువంటి సాలరీ ఏదైతే ఉందో అది వర్త్ అయితది. మీకు ఎప్పుడన్నా రేపొద్దున ఇన్స్‌పెక్షన్ జరిగినా 2 జాబులు చేసినప్పుడు నాకు ఈ ఎంప్లాయీ దగ్గర హెచ్-1బీ పిటిషన్ ఉంది. ఈ ఎంప్లాయీ దగ్గర కాంకరెంట్ హెచ్-1బీ పిటిషన్ ఉంది కాబట్టి నేను లీగల్‌గా పనిచేస్తున్నా అని మరి ప్రూవ్ చేసుకోవటానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, ఇది లేకుండా మీరు ఒకే ఏజెంట్ దగ్గర ఉన్నారు. మల్టిపుల్ ప్రాజెక్టులు చేస్తున్నారు. కానీ హెచ్-1బీ ఒక్కటే ఉంది. అంటే యూ ఆర్ కమిట్టింగ్ ఎ ఫ్రాడ్ అన్నమాట. సో, ఎప్పుడైనా ఏదైనా ఇన్స్‌పెక్షన్ అనేది గనక జరిగితే ఇలాంటివి ఖచ్చితంగా ఫ్రాడ్‌లనేది బయటపడతాయి. సో, తర్వాత ఓపీటీ వాళ్ళ మీద పేరోల్ రన్ చేస్తున్నారు. మీరు వేరే ప్రాజెక్ట్ హెచ్-1బీ ప్రాజెక్టులు త్రిబుల్ ప్రాజెక్ట్ చేస్తూ ఓపీటీ వాళ్ళ మీద పేరోల్ రన్ చేస్తున్నారు. మీరు డెఫినిట్‌గా ట్రబుల్‌లో ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు మనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మననెవరు చూడట్లేదు అనుకోవటానికి లేదండి. ఇప్పుడు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్‌లు వాడుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళన్నీ తెలుసుకుంటున్నారు. గత 4, 5 ఇయర్స్ నుంచి ఏం జరిగింది అనే డేటా మొత్తం తీస్తున్నారనమాట. యాక్చువల్‌గా నిన్న ఒక ద హెరిటేజ్ ఫౌండేషన్ అని ఒక సంస్థ దీని మీద ఒక రీసెర్చ్ అనేది చేసింది. చేసి యూట్యూబ్‌లో కూడా ఉంది. 1.5 అవర్ వీడియో మీరు కావాలంటే ఎళ్లి చూడండి. ఆ మొత్తం 5 ఇయర్స్ డేటా తీసుకున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర నుంచి అసలు వీళ్ళు ఎట్లా హెచ్-1లు ఇచ్చారు అని డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర నుంచి డీటెయిల్డ్‌గా లాస్ట్ 5 ఇయర్స్ డేటా తీసుకొని కొంతమంది హెరిటేజ్ ఫౌండేషన్‌కి సంబంధించిన వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఎందుకంటే వీళ్ళు గవర్నమెంట్‌కి సంబంధం లేకపోయినా ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి వీళ్ళకి లింక్స్ ఉంటాయి కాబట్టి రీసెర్చ్ అనేది చేశారు. ఆ రిసర్చ్‌లో చాలా విషయాలు బయటకొచ్చినాయన్నమాట. ఫ్రాడ్ ఎలా చేస్తున్నారు వీళ్ళు అనేది దాంట్లో వాళ్ళు చెప్పారు. ఓకే. కాబట్టి ఏంటంటే వాళ్ళ దగ్గర డేటా ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ దగ్గర పర్ఫెక్ట్ డేటా ఉంటది. ఏ ఎల్‌సీఏ ఇచ్చేటప్పుడు ఎంత జీతానికి ఇస్తున్నారో అంత జీతానికే మీ హెచ్-1 ఉందా లేదా? ఓకే. కాబట్టి మల్టిపుల్ జాబ్స్ చేయాలంటే మీరు లీగల్‌గా చేసుకుంటే మీకు ట్రబుల్ అనేది ఎప్పటికీ ఫ్యూచర్‌లో ఉండదు. బట్ మీరు ఇండియా సాలరీలు తీసుకుంటున్నారు. ఇక్కడ చేస్తున్నారు. చాలా మంది చేస్తారు. మల్టిపుల్ జాబులు చేస్తారు. అక్కడ ఇండియా అకౌంట్‌కి సాలరీ ఏపించుకుంటారనమాట. 100% రాంగ్ అది. కరెక్ట్ కాదు. ఓపీటీ వాడికి సాలరీ ఏస్తారు. కరెక్ట్ కాదు. లేపోతే ఇంకెవరికో సంబంధం లేనోడికి డబ్బులేసి మళ్ళీ మీ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేపించుకుంటారు. కరెక్ట్ కాదు. సో, ఏ రకంగా చూసినా గాని మీరు 2 జాబులు చేయాలి అంటే ఆ పర్టిక్యులర్ కాంకరెంట్ హెచ్-1బీ లీగల్‌గా ఉంటేనే చేయాలి. ఎస్పెషల్లీ కొన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఏమైతే ఉంటాయో ఆ కాంట్రాక్ట్‌లలో కూడా
మీరు కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు కూడా చూసుకోండి. అంటే ఈ జాబ్ చేస్తూ మల్టిపుల్ జాబ్స్ వేరే జాబ్ చేయొచ్చా? ఎందుకంటే మీరు ఒక జాబ్‌కి 8 అవర్స్ పని చేస్తున్నారు అంటే, మీ టైముని 8 అవర్స్ వాడికి అమ్ముతున్నారు. మళ్ళీ వేరే జాబ్ 8 అవర్స్ చేయాలి అంటే మీరిప్పుడు 9-6 ఒక జాబ్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9-5 ఇంకొక 8 అవర్స్ వేరే జాబ్ చేయాలంటే ఎప్పుడు చేయాలండి? 5 తర్వాత మళ్ళీ 8 అవర్స్ చేయాలి. ఈ 9-5లో ఈ 8 అవర్స్, ఆ 8 అవర్స్ చేయడానికి లేదు కదా! లీగల్‌గా ఎలా చేస్తాం? మనం వీడికి అమ్మాం కదా! ఆ టైంని. 9-5 నీకు పని చేస్తాము. నాకింత జీతం ఇయ్యి అనేసి మన స్కిల్‌ని వాడికి అమ్ముతున్నాము. అదే 9-5లో వేరే వాడికి ఎలా చేస్తాం? లీగల్‌గా అది రూల్ కాదు కదా! అసలు ఇంపాసిబుల్ కదా! పోనీ 5 తర్వాత ఒక 3 అవర్స్ పని చేస్తా. పార్ట్ టైమ్ ఫైన్ నో ప్రాబ్లమ్. జనరల్‌గా కాంకరెంట్ హెచ్-1బీ అంటే పార్ట్ టైమ్ హెచ్-1బీయే కదా! 5 వరకు నాకు ఈ జాబ్ ఉందండి. 5 తర్వాత వేరే జాబ్ చేస్తాను. ఓ 4 అవర్స్ చేస్తా. తర్వాత ఇంటికెళ్ళి వండుకొని తిని పండుకుంటా. సరిపోతది టైం. లెక్క రూల్ ప్రకారం. అది జనరల్‌గా. ఈ 9-5 చేస్తూ, అది 9-5 చేస్తూ అంటే 16 గంటలు, 8 గంటల్లో ఎలా చేస్తాము? సో, అది అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అన్నమాట. అయితే హెచ్-4 వాళ్ళు మల్టిపుల్ జాబ్స్ చేయొచ్చా అంటే యెస్. హెచ్-4 వాళ్ళకి ఏ రిస్ట్రిక్షన్ లేదు. ఏదైనా చేసుకోవచ్చు. మల్టిపుల్ జాబ్స్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. కానీ హెచ్-4లో కొన్ని చేసేటువంటి అది మనం సెపరేట్ టాపిక్ అయితే చేసుకుందాం హెచ్-4 గురించి కానీ. బట్ హెచ్-4 వాళ్ళకైతే ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. వాళ్ళు హ్యాపీగా మల్టిపుల్ జాబ్స్ చేయొచ్చు. వాళ్ళు డబుల్ వీసాలు ఇట్లా కాంకరెంట్ వీసాలు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. వాళ్ళ వీసా రూల్ ప్రకారం వాళ్ళకి అలౌడ్ అన్నమాట. నెక్స్ట్ ఓపీటీ వాళ్ళు చేయొచ్చా? అంటే ఓపీటీ వాళ్ళు కూడా మల్టిపుల్ జాబ్స్ చేయొచ్చు. బట్ మీరు క్లియర్‌గా మీ డీఎస్ఓ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు కంపెనీ ఏలో జాబ్ చేస్తున్నారు. మినిమమ్ 20 అవర్స్ చేయాలి ఆ కంపెనీలో. కంపెనీ బిలో ఇంకొక జాబ్ చేద్దాం అనుకుంటున్నారు. మీ ఓపీటీ మీద మీరు మీ డీఎస్ఓ దగ్గరికెళ్ళి నేను కంపెనీ ఏలో 20 అవర్స్ చేస్తున్నా. కంపెనీ బిలో నాకు ఇంకో జాబ్ వచ్చింది. అక్కడ ఇంకొక 30 అవర్స్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పి వాళ్ళకి డీఎస్ఓకి నోటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకొని మీరు మల్టిపుల్ జాబ్స్ చేయొచ్చనమాట. ఇవన్నీ ఎందుకు ఫాలో అవ్వాలి రూల్స్ అంటే, ఇప్పుడు ఇమిగ్రేషన్ అనేది చాలా స్ట్రిక్ట్ అయిపోయింది. హెచ్-1బీ అంటే ఫ్రాడ్ హెచ్-1బీ మీద వచ్చిన జెన్యూన్‌గా ఉన్నటువంటి వాడు కూడా నిజంగా వీడు ఫ్రాడ్ చేసి వచ్చాడేమో అంటే ఇప్పుడు సోషల్ మీడియా కదా! మెయిన్ సోషల్ మీడియా వల్లనే కదా! ఈ ఓపెన్ అయింది. చాలా మంది ఏంటి మన రెడ్డిట్ పోస్ట్‌లో కూడా ఎవరో ఒకతను అమెజాన్ అనుకుంటా ఏదో కంపెనీలో నేను చూస్తున్న ఆర్టికల్ కోసం దాని మీద వీడియో చేద్దామని పలానా క్యాస్ట్ అయితే నీకు ఆబ్వియస్లీ అక్కడ జాబ్ వచ్చేస్తది. అంటే క్యాస్ట్ బేస్డ్ ఇది నడుస్తుంది అని చెప్పి ఒక పెద్ద ఆయన బాధ ఆయన షేర్ చేసుకున్నాడన్నమాట. అలాగా అంటే హిందీ ఓడికైతే ఈ కంపెనీలో, తెలుగోడైతే ఈ కంపెనీ, తమిళోళ్ళైతే ఆ కంపెనీలో అలాగా సంథింగ్ వీళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు అనేది ఇవన్నీ అందరికీ తెలిసిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎక్కడ ఫ్రాడ్ ఉన్నా సరే ఈజీగా ఖచ్చితంగా ఏదో ఒక రకంగా బయటకైతే వస్తుంది. సో, మల్టిపుల్ జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైనా సరే మీరు పిటిషన్స్ అప్లై చేసుకొని లీగల్‌గా చేసుకోండి. రేపు పొద్దున ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళినప్పుడే ఈ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. మళ్ళీ రేపు పొద్దున ఎక్స్‌టెన్షన్‌కి వెళ్ళినప్పుడు ఇబ్బంది పడొద్దు. ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వాళ్ళు కూడా ఎవరైనా సరే మల్టిపుల్ జాబ్స్ కనుక చేస్తా ఉంటే మీరు మీ డీఎస్ఓకి నోటిఫై చేయండి. వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోండి. అంటే వాళ్ళ దగ్గర మీ సెవీస్‌కి సంబంధించిన రికార్డ్ పర్ఫెక్ట్‌గా అప్డేటెడ్ అయి ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి తేడా అనేది కూడా రాకూడదు. మీరు కంపెనీ ఏలో జాబ్ చేస్తున్నారు, కంపెనీ బిలో జాబ్ చేస్తున్నారు కానీ మీ రికార్డ్ ఓన్లీ ఏనే ఉందనుకోండి. రేపు పొద్దున మళ్ళీ మీరు హెచ్-1 అప్లై చేస్తారు. లేకపోతే స్టెమ్ ఓపీటీ అప్లై చేస్తారు. మరి ఇలాంటివి చేసినప్పుడు మీకు ప్రాబ్లమ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. కాబట్టి ఏది చేసినా లీగల్‌గా చేసుకుంటే ఎటువంటి ట్రబుల్ ఉండదు. లీగల్‌గా ఉన్నవాడిని ఎవ్వరు ఎక్కడ ఏ ప్రాబ్లమ్ క్రియేట్ చేయలేరు. ప్రాబ్లమ్ వల్ల ఏంటంటే ఫ్రాడ్ చేసినటువంటి వాళ్ళకి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, అది ఈ వీడియోలో చెప్దాం అనుకుంది. మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.